నిజానికి ప్రజలందరితో డిమాండ్ చేస్తున్నారు. నిజానికి అది పెద్ద పెద్ద స్ట్రక్చరల్ డిస్ట్రెస్ ఏం కాదు. మీకు తెలుసు కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా నిర్మాణమైనటువంటి మేడిగడ్డ బ్యారేజీ 85 పిల్లలు కలిగిన స్ట్రక్చర్. అది 85 పిల్లలు ఉంటాయండి. 8 బ్లాకుల్లో 85 పిల్లలు ఉంటాయి. స్ట్రక్చరల్ డిస్ట్రెస్ వచ్చింది కేవలం 7వ బ్లాక్లో 3 పిల్లలు మాత్రమే కుంగినాయి. మిగతాదంతా చాలా ఇంటాక్ట్గా ఉన్నది, పటిష్టంగా ఉన్నది. ఎందుకంటే కూలిపోయిన తర్వాత 2024లో పెద్ద వరద వచ్చింది, 2025లో పెద్ద వరద వచ్చింది. ఈ 2 పెద్ద వరదలను తట్టుకొని ఎటువంటి ఫర్దర్ ప్రమాదానికి గురి కాకుండా, పాత చోట కానీ కొత్త చోట్ల కానీ ఎటువంటి ప్రమాదానికి గురి కాకుండా బ్యారేజ్ స్ట్రక్చర్ నిలబడి ఉన్నది. అంటే గోదావరి నదినే అది పటిష్టమైన బ్యారేజ్గా రుజువు చేసింది. అది ప్రకృతి రుజువు చేసింది. దాన్ని రిపేర్ చేయడానికి ఇంత పెద్ద ఎత్తున కాలయాపన పరీక్షల పేరు మీద, ఎంక్వైరీల పేరు మీద 3 ఏళ్ల పాటు కాలయాపన చేసిన తర్వాత కూడా ఇంకా పునరుద్ధరణ జరగలేదంటే ఇవాళ తెలంగాణ వ్యవస్థ మళ్ళా సంక్షేమంలో పడే పరిస్థితి రాబోతున్నది. రాబోయే కాలం ఎల్నినో ప్రభావంతో కరువు ఏర్పడే పరిస్థితి వస్తున్నది. కాబట్టి ఆ కరువుని ఎట్లా ఎదుర్కొంటుంది ప్రభుత్వం దగ్గర ఉన్న ఒక ప్లాన్ ఏమిటి అనేది మనకి ఇంకా అర్థం కాదు. కానీ రాబోయే కాలం చాలా గడ్డు కాలంగా ఉండబోతున్నది మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది. కాళేశ్వరం యొక్క అంటే మేడిగడ్డ బ్యారేజ్ యొక్క పునరుద్ధరణ షెడ్యూల్, పోలవరం యొక్క పూర్తి చేయడానికి ఉన్న షెడ్యూల్ సింక్రోనైజ్ అయింది. దాన్ని బట్టి చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే తప్ప, పోలవరం ప్రాజెక్టులో నీటి నిల్వ సాధ్యమైతే తప్ప మన బ్యారేజీలు పూర్తి కావు, మన బ్యారేజీల పునరుద్ధరణ పూర్తి కావు, వాటిని మూసేయడం సాధ్యం కాదు. ఇవాళ సమ్మక్క బ్యారేజ్ ఉందండి, దాని కింద కట్టిన సమ్మక్క బ్యారేజ్ ఉంది. దానికి ఏం స్ట్రక్చరల్ డిస్ట్రెస్ లేదు. అక్కడ 7 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే పరిస్థితి ఉన్నది. దేవాదులకు నీటి పంపింగ్ చేయొచ్చు, 6 లక్షల ఎకరాలకు సాగునీరు అందొచ్చు, చెరువులను నింపొచ్చు. అయినా కూడా సమ్మక్క బ్యారేజ్ ఓపెన్ చేసి పెట్టింది. ఎందుకు? స్పష్టంగా మనకు అర్థమవుతుంది. డెల్టా ఆయకట్టుకి రబీలో నీళ్ళు రావాలంటే మన బ్యారేజీలు మూసివేసి ఉండాలి. కాబట్టి మూసివేశారు, దాన్ని పేల్చేశారని అంటున్నాం మేము. మాకు ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే అది ఊరికే అక్టోబర్లో ఎందుకు కూలుతుందండి? వరద లేని కాలంలో వరదను తట్టుకొని 4 వరుస వరదలను తట్టుకొని నిలబడ్డ బ్యారేజీలు అవి. ఏది 2019లో, 20లో, 21లో, 22లో వచ్చిన వరద అయితే 500 సంవత్సరాలకు ఒకసారి వచ్చే వరద, పెద్ద వరద. గోదావరి చరిత్రలో అదే పెద్ద వరద, 29 లక్షల క్యూసెక్కులు. అటువంటి వరదను తట్టుకొని నిలబడ్డది. 23 అక్టోబర్లో వరద లేని సమయంలో, స్టిల్ వాటర్ ఉన్న సమయంలో అది కూలిపోవడం, కుంగిపోవడం అనేది అది మామూలుగా జరిగే విషయం కాదు. దాని మీద ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఇంజనీర్లు ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ మీద ఎంక్వైరీ లేదు, ఏం లేదు. సరే పోనీయండి, అయింది, స్ట్రక్చరల్ డిసీజ్ అయింది అనుకుందాం. ప్రకృతి కారణంగానూ ఇంకా ఏ కారణంగానూ అయింది అనుకుందాం. పునరుద్ధరణ చేయాలి కదండి. నిజానికి దేశంలో ఇటువంటి ప్రమాదాలు అన్ని బ్యారేజీలు జరుగుతాయి. ఇసుక పునాదుల మీద నిర్మించినటువంటి బ్యారేజీల్లో ఇటువంటి ప్రమాదాలు చాలా సహజంగా జరుగుతాయి. పరక్క బ్యారేజీలో జరిగింది, గోదావరి బ్యారేజీలో జరిగింది, ప్రకాశం బ్యారేజీలో జరిగినాయి. వాటి అన్నింటినీ ఎప్పటికప్పుడు పునరుద్ధరించుకున్నారు, మళ్ళీ వినియోగంలోకి పెట్టిండ్రు. మరి మన బ్యారేజ్ ఎందుకు పునరుద్ధరణ అవుతలేదండి? ఎందుకు అవుతలేదంటే డెల్టా ఆయకట్టు నీళ్ళు అందాలంటే మనకు పోలవరం ప్రాజెక్టు వాళ్ళకి పూర్తి కావాలి. అక్కడ స్టోరేజ్ ఉండాలి. స్టోరేజ్ ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి సాధ్యమవుతుంది. దానికోసం ఇవాళ మన మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ అనేది జాప్యం జరుగుతున్నది. ఇది నాకున్న అంచనా, ఒక ఇంజనీర్గా నాకున్న అంచనా, నాకున్న సాక్ష్యాల ఆధారంగా నేను ఈ అంచనాకి వచ్చాను. అది ప్రభుత్వంలో జరుగుతున్న రాజకీయాల గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ నా దగ్గర ఉన్న సాక్ష్యాలు, నాకున్న అంచనా ప్రకారం పోలవరం ప్రాజెక్టు తోటే మన మేడిగడ్డ బ్యారేజ్ పునరుద్ధరణ అనేది లింక్ అయి ఉన్నది.